జనవరి 23 పరాక్రమ దివస్. సుభాష్ చంద్రబోస్ గారి యొక్క పుట్టినరోజు పురస్కరించుకుని ఈ రోజున మనం పరాక్రమ దివస్గా జరుపుకుంటూ ఉంటాము. ఆయన జనవరి 23 ఒడిశాలో కటక్ ప్రాంతంలో జన్మించారు 1897లో. రెసిడెన్సీ కాలేజ్ ఆఫ్ కలకత్తాలో ఆయన చదువుకున్న తర్వాత ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసి తర్వాత రాజీనామా చేయడం జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వంలో బానిసగా ఉద్యోగం చేయడం ఎందుకు అని ఆయన రాజీనామా చేశారు. 1921లో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్లో ఆయన జాయిన్ అయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్లో ఆయన యొక్క ఆదరణ పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా యూత్ కాంగ్రెస్ లీడర్ ప్రెసిడెంట్ అవడం, తర్వాత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ కోల్కతా మున్సిపాలిటీగా వర్క్ చేశారు. ఆ తర్వాత 1927 దగ్గర నుంచి ఆయన యొక్క పాపులారిటీ బాగా పెరిగింది. ముఖ్యంగా స్పీచ్లు ఇవ్వడం కానీ యూత్ని బాగా అట్రాక్ట్ చేశారు. 1938లో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఆయన పోటీ చేశారు. హరిపురా సెషన్లో ఆయన అధ్యక్ష పదవికి గెలిచారు. 1939లో త్రిపురాయి సెషన్లో అక్కడ పోటీకి ఇద్దరున్నారు. ఒక పక్క సుభాష్ చంద్రబోస్, మరో సైడ్ గాంధీజీకి నమ్మకస్తులుగా పేరుగాంచిన పట్టాభి సీతారామయ్య. ఆయన యొక్క పాపులారిటీ ఎంత అనేది ఇక్కడ మీకు అర్థం అవ్వాలి. గాంధీజీ బలపరిచిన అభ్యర్థులు కూడా ఓడించి సుభాష్ చంద్రబోస్ ఒక శక్తిగా ఎదిగారు. తర్వాత కాంగ్రెస్లో చీలికలు తీసుకురావడం ఇష్టం లేక రాజీనామా చేసి 1939లో ఫార్వర్డ్ బ్లాక్ అనే ఒక రాజకీయ పార్టీని స్థాపించుకున్నారు. 40లో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. బ్రిటిష్ చెర నుండి ఆయన తప్పించుకుని 1941-43లో ఆయన హిట్లర్ని కలవడం జరిగింది. తర్వాత జర్మనీలో అక్కడ ఫ్రీ ఇండియా సెంటర్ బెర్లిన్లో, అలాగే ఇండియన్ లీజియన్ అనే ఒక గ్రూప్ని స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో ఆయనకు రాజ్ బిహారీ బోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీకి సంబంధించిన బాధ్యతలు చిక్కాయి. ఇక్కడ ఆయన ఇండియన్ నేషనల్ ఆర్మీని కంప్లీట్గా మార్చారు. నెహ్రూ రెజిమెంట్, గాంధీ రెజిమెంట్, ఝాన్సీ లక్ష్మీ రెజిమెంట్ అని 3 రెజిమెంట్లు స్టార్ట్ చేసి ఈ రెజిమెంట్ సహాయంతో ఆయన భారత స్వాతంత్ర పోరాటం కోసం అక్కడ గివ్ మీ యువర్ బ్లడ్, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అనే ఒక ఫేమస్ స్లోగన్ ఇచ్చారు. జై హింద్ అనే నినాదాన్ని కూడా మనకి ఆయన ఇవ్వడం జరిగింది. తర్వాత ఆయన ఆగస్టు 18, 1945 ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయినట్టుగా మనకి వార్తలు వచ్చాయి.